అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి పూజ మా ఇంట్లో ఏ విధంగా జరిగింది, తక్కువ ఖర్చుతో ఎలా చేసుకున్నానని చూపిస్తున్నాను. ఇది ముందు రోజు నైట్ మంగళవారం ఇలా అన్నీ దేవుడి శుభ్రం చేసుకొని బెల్లం తురుముకొని చింతపండు పులుసుకున్నాను. తెల్లవారి నేను ఈ విధంగా చేసుకున్నాను. కింద క్లాత్ వేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి 3 పిడికిళ్ళు లేదా 5 పిడికిళ్ళ బియ్యం ఈ విధంగా అరిటాకుపై వేసుకున్నాను. నేను అన్నీ ఆర్గానిక్గా న్యాచురల్గా చేసుకున్నాను. అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా ఈ విధంగా పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకొని మేము మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. ఈ విధంగా మనం తీసేటప్పుడు ఈ విధంగా క్లాత్ కానీ పేపర్ తీసి ఈ విధంగా అలంకరించుకొని వస్త్రాన్ని అయితే కట్టాలి. వినాయకుడికి ఈ విధంగా కట్టుకున్నాను. అదేవిధంగా నేను తయారు చేసుకున్న వస్త్రమాల, జిల్లేడు మాల సమర్పించుకొని పూలతో అలంకరించుకున్నాను. గణేష్ని ఎలా నిమజ్జనం చేయాలి, ఎలా కదపాలి, ఎటువైపు కదపాలి అనేది ఫుల్ వీడియో కూడా ఉందండి. గణేష్ చతుర్థి స్పెషల్లో ప్రీవియస్ వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మళ్ళీ నిమజ్జనం చేసినప్పుడు నేను తప్పకుండా ఆ వీడియోను పోస్ట్ చేస్తాను. ఇలా కలశం పెట్టుకోవాలన్న ఆచారం ఉంటే పెట్టుకోవచ్చు, లేదన్న వాళ్ళు మామూలుగా చెంబులో ఒక మామిడి ఆకు అలా వేసుకొని కూడా పెట్టుకోవాలి. అలా వెళ్ళి మేమే చేసుకున్నాము. అదేవిధంగా ఇవన్నీ కూడా నేను దాదాపు దేవుడి దగ్గర అన్నీ నేను సొంతంగా ఇంట్లోనే ఉంటాను కాబట్టి చేసుకుంటాను. వత్తులైనా కుంకుమ కూడా నేనే చేసుకుంటాను. అదేవిధంగా దేవుడికి వేసే మాలలు, వస్త్రమాల ఏదైనా కూడా నేనే, యాలకుల మాల ఇవన్నీ కూడా నేనే చేశాను. ఈ విధంగా బుధవారం చేసాం కాబట్టి గురువారం నిమజ్జనం చేయొచ్చు, లేదా శనివారం 4వ రోజు అంటే 3 రాత్రులు మన దగ్గర దేవుడిని పూజలు చేసిన తర్వాత కూడా నిమజ్జనం చేయవచ్చు. 3వ రోజే చేయాలని ఏమీ లేదు. మనం నవరాత్రులు అంటే 9 రాత్రులు తర్వాత 10వ రోజు నిమజ్జనం చేస్తారు కదా, ఆ విధంగా 3 రోజులు నిద్ర తర్వాత శనివారం కూడా నిమజ్జనం చేయవచ్చు, లేకపోతే 9వ రోజు కూడా నిమజ్జనం చేయొచ్చు. ఈసారి గ్రహణం ఉంది కాబట్టి 6వ తారీఖు లోపే మనం నిమజ్జనం చేసుకోవాలి. కొన్ని అందరూ ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు, ఎవరి వీలుని బట్టి వాళ్ళు. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఈ విధంగా నాకు అన్నీ నా చేత్తోనే చేసుకోవడం ఇష్టం, అందుకే ఈ విధంగా చేసుకుంటాను. పూలు కూడా నేను దాదాపు చాలా తక్కువగా చామంతి, గులాబీ పూలు కొన్ని మాత్రమే కొన్నాను. ఇలా మందారాలు ఇంట్లో ఉన్న పూలతోనే నేను దేవుని అలంకరించుకొని పత్రి పూజ అనేది చేసుకోవాలి. నేను పత్రి కూడా 17 రకాలు నేనే స్వయంగా సేకరించుకున్నాను. మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా. ఈ విధంగా పత్రి పూజ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వాటితోనే పెట్టుకొని మిగతాయి పూలు అక్షింతలతో చదువుకోవచ్చు. తర్వాత నేను అష్టోత్తరాలు ఇదే విధంగా దేవుడికి ధూప నైవేద్యాలు సమర్పించుకొని మనం చేసుకున్న ప్రసాదాలు అక్కడ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకున్నాను. మనము ఎంత ఆడంబరంగా హంగులతో చేసామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ముఖ్యం. ఈ విధంగానైతే వినాయక పూజ నేను తక్కువ ఖర్చుతో చేసుకున్నాను. అదేవిధంగా మనం దీపాలు అలాగా ఉంటే సాయంత్రం అందులోనూ నూనె వేసుకోవచ్చు, కొండెక్కితే మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను సాయంత్రం పూజ కూడా చూపిస్తాను ఇప్పుడు. అయితే కలశం అనేది అదేవిధంగా అఖండ దీపం పెట్టుకోలేదు, ఎందుకంటే మనం 9 రోజులు అలా ఉంచుకుంటే అఖండ దీపం అలా పెట్టుకోమని మాకు ఇక్కడ ఒక అయ్యగారు చెప్పారు, అందుకే నేనేం పెట్టుకోలేదు. మామూలుగా ఉదయం సాయంత్రం దీపాలు నైవేద్యాలు చేసుకొని ఈ విధంగా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నాను. సాయంత్రం పూజలో కూడా ఒక నైవేద్యం చేసుకొని ఈ విధంగా చేసుకొని మా పూజని ఇంతే సింపుల్గా చేసుకున్నాను. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ చేసుకునేటట్టు చూడండి. వీలు లేనప్పుడు మాత్రం అంటే జాబ్ రీత్యా ఆరోగ్య రీత్యా వీలు పడినారు మీరు బయట అన్నీ కొనుక్కోవచ్చు. నేను ఎప్పుడు చేసుకునేది మాత్రం మీకు చెప్పాను. నేను ఈ విధంగా చాలా సింపుల్గా వినాయకుని పూజ చేసుకున్నాను.